మీకు తెలిసిన ఆప్షన్ అది కాదు అనే అన్ని ఎలిమినేట్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలియంది ఉంటుంది. సో అదే ఆన్సర్, సింపుల్. ఓకేనా? 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే వచ్చేది 1. దీంట్లో పీవైక్యూస్ అన్నీ ఉంటాయి అండ్ మీకు డిపిపిస్ పీవైక్యూస్ ఉంటాయి. మెయిన్లీ టెస్ట్ సిరీస్లో ఏంటి అంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన టెస్ట్ చీట్ కోడ్స్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఈ టెస్ట్లు రాసుకోవచ్చు. ఎక్కడ చూసినా వెబ్సైట్లో చీట్ కోడ్స్. అసలు ఈ చీట్ కోడ్స్ వర్కౌట్ అవుతాయా సార్ అని చాలామంది అడుగుతున్నారు. అండ్ మీరు కూడా చీట్ కోడ్స్ కోసం ఒక వీడియో చేయండి అని అంటున్నారు. సో ఈ వీడియోలో ఈజీగా 40+ మార్క్స్ తెచ్చుకోవడానికి ఎలా అనేది ఈ చీట్ కోడ్స్లో చెప్తా. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో ఏంటంటే నాన్న ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియో ఏంటి అంటే మీరు అందరూ ప్రిపేర్ అయ్యారు. సో అక్కడక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కొన్ని ఆప్షన్స్లో ఒకటే ఆన్సర్ తెలుస్తుంది, లేదా కన్ఫ్యూజ్డ్ 50-50 ఉంటుంది, లేకపోతే ఈజీగా గెస్ చేయడం ఏంటో చెప్తా. లాస్ట్లో ఒక బంపర్ చీట్ కోడ్ చెప్తాను. దాని ద్వారా మోస్ట్ ఆఫ్ యూ విల్ గెట్ 40+ మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. ఎలా చూద్దాం. సో ఫస్ట్ చీట్ కోడ్స్లో ఫస్ట్ మీ అందరికీ కాన్సెప్ట్ నాలెడ్జ్ ఉంది ఆ పర్టికులర్ క్వశ్చన్ మీద అన్నప్పుడు చేయడానికి ఫస్ట్ యూజ్ అయ్యే బెస్ట్ మెథడ్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్ నాన్న. మీకు తెలిసిన ఆప్షన్ అది కాదు అనే అన్ని ఎలిమినేట్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలియంది ఉంటుంది. సో అదే ఆన్సర్, సింపుల్. ఓకేనా? 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే వచ్చేది 1. సో ఒకవేళ మీకు క్వశ్చన్లో బుక్లో లేదు అంటే కొంచెం టఫ్గా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఓకే 50 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఎలిమినేషన్స్ మెథడ్తో వర్కౌట్ అవుతాయి వెన్ యూ డోంట్ నో ద ఆప్షన్ అండ్ వెన్ క్వశ్చన్ ఈజ్ వెరీ టఫ్. సెకండ్ ఏంటంటే 1 ఆప్షన్ ట్రిక్. ఈ 1 ఆప్షన్ ట్రిక్ ఏంది అంటే సో 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇది వర్కౌట్ అవుతుంది అన్న. A4 అనుకోండి. సో A4 కరెక్ట్ ఉంటే సో A4 అనేది మీకు ఒకటి కరెక్ట్ ఉంటుంది, మిగతా 3 ఆప్షన్స్లో A2, A3, A1 ఉంటుంది. అవి 3 ఎలాగో కాదు, A4 కరెక్ట్ కాబట్టి బ్లైండ్గా అది పెట్టేసేయచ్చు. ఇంకా వేరే ఆప్షన్కి నువ్వు వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. సో టైం సేవ్ చేసుకోవచ్చు, ఈజీగా పెట్టవచ్చు. అర్థమైందా? సో A4 అన్నప్పుడు A4 పక్క, మిగతాట్లో A3, A2, A1 ఉంది, అవి ఎలాగో కాదు. సో దట్ ఈస్ కరెక్ట్. ABCD అన్ని కరెక్ట్ అయిపోతాయి. సో దట్ ఈస్ 1. నెక్స్ట్ సేమ్ ఆప్షన్ ట్రిక్ మీకు ఒక ఎగ్జాంపుల్తో ఇచ్చి చెప్తాను నెక్స్ట్ దాంట్లో. తర్వాత అసెర్షన్ రీజన్ టైప్ నాన్న. సో అసెర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మోస్ట్ ఆఫ్ ది వెబ్సైట్లో చూస్తున్నప్పుడు మనం ఆన్సర్ కీస్ నేను చూస్తాను కదా, సో దాంట్లో మోస్ట్ ఆఫ్ ద టైం ఆన్సర్ వచ్చేసి A and R కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ A. ఇది 90% అదే ఉంటుంది ఆన్సర్ మోస్ట్ ఆఫ్ ద టైం. మీకు తెలియకపోతే డైరెక్ట్ పెట్టేసేయండి. వస్తే 1 మార్క్ వస్తుంది, లేకపోతే వెబ్సైట్లో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి సేఫ్, ఫైన్. నీకు తెలిస్తే నీకు చూసి టైం మంచిగా నాలెడ్జ్ తోటి పెట్టేసేయి, తెలియకపోతేనే ఇది యూజ్ చేయాలి. ఒకవేళ రీజన్ ఫాల్స్ అని కొంచెం డౌట్ కొడితే రీజన్ ఫాల్స్ ఆన్సర్ పెట్టేసాయి. సో ఇది లేకపోతే రీజన్ ఫాల్స్ ఆన్సర్ మోస్ట్లీ అదే కరెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఆల్ ఆఫ్ ద ఎబో ఆప్షన్ ఉన్నాయి మాత్రం 90% అవి కరెక్ట్ ఉంటాయి. సో ఆప్షన్స్లో ఆల్ ఆఫ్ ద ఎబో ఉంటే అది 90% ఆల్ ఆఫ్ ద ఎబో కరెక్ట్ పెట్టేసాయి మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ ఇంకొక మ్యాచ్ ద ఫాలోయింగ్లో చాలా ఇప్పుడు వెబ్సైట్లో ఒక 2 to 3 ఇయర్స్ షిఫ్ట్స్లో చూసుకుంటే ABCD ఇస్తారు కదా, సో A1, B2, C3, D4 ఈ ఆప్షన్స్ 70% ఇవి కరెక్ట్ ఉంటాయి. ఆప్షన్లో ఒకవేళ A1, 2, 3, B4 ఉంటే అది పెట్టేసేయండి డైరెక్ట్గా. ఓకేనా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రిక్. సో ఈ చీట్ కోడ్స్ యూజ్ చేయండి. సో మీకు ఎగ్జాంపుల్స్తో చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఆప్షన్స్లో నన్ ఆఫ్ ద ఎబో ఉంది కాబట్టి నన్ ఆఫ్ ద ఎబో ఆన్సర్ ఉండదు మోస్ట్లీ. సో ఇక్కడ అడ్వెంటిషియస్ రూట్ అరైవ్స్ ఫ్రమ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద రాడికల్. సో నన్ ఆఫ్ ద ఎబో ఉన్నది ఇగ్నోర్ చేయండి ఈజీగా. అండ్ మిగతా 3లో మీకు మోస్ట్ పర్ఫెక్ట్ అనిపించింది పెట్టేసేస్తారు. సో నన్ ఆఫ్ ద ఎబో విల్ నాట్ బి ద ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ అసెర్షన్ రీజన్లో మోస్ట్ ఆఫ్ ద టైం అసెర్షన్ ఎక్స్ప్లెయిన్స్ రీజన్ కాబట్టి ఇక్కడ కూడా రూట్ ప్రెషర్ అలోన్ ఈజ్ ఇన్సఫిషియంట్ టు ఎక్స్ప్లెయిన్ ద అసెంట్ ఆఫ్ సాప్. రూట్ ప్రెషర్ ఈజ్ అబ్సెంట్ డ్యూరింగ్ ద డే టైమ్ వెన్ ట్రాన్స్పిరేషన్ రేట్ ఈజ్ మ్యాక్సిమం. సో ఈ రెండు కూడా ఎక్స్ప్లెయిన్స్ కరెక్ట్. సో ఇది బయాలజీకి అనే కాదు, కెమిస్ట్రీకి అయినా ఫిజిక్స్కి అయినా మోస్ట్ ఆఫ్ ద టైమ్ A and R కరెక్ట్, R ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ మోస్ట్లీ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే 1, 2, 3, 4 అని చెప్పాను కదా. సో 1, 2, 3, 4 ఆన్సర్ ఆప్షన్లో 1, 2, 3, 4 ఉంది. సో మీరు చూసుకున్నా కూడా ఆన్సర్ అదే. ఓకేనా? ఆప్షన్ 1, 2, 3, 4. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకవేళ ఆప్షన్స్లో 1, 2, 3, 4 ఉంటే అది పెట్టేసేయండి. సార్ 1, 2, 3, 4లో పక్కా కాదు
బ్లైండ్గా అది కాదు సార్ 1 2 3 4 అన్నప్పుడు దెన్ యూ కెన్ గో ఫర్ 2 1 3 4 నాన్న. ఈ ఆప్షన్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కూడా ఆప్షన్స్లో ఉంటుంది. సో 1 2 3 4కి ఫస్ట్ ప్రిఫరెన్స్, అది కాదు సార్ అనుకున్నప్పుడు 2 1 3 4 మోస్ట్ ఆఫ్ ద టైం ఇది వర్కౌట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. సో ఇక్కడ కూడా చూసుకుంటే అసెర్షన్ రీజన్ కరెక్ట్ అండ్ ఆర్ ఎక్స్ప్లెయిన్స్ ఏ, ఇది కూడా వితౌట్ క్వశ్చన్ చెప్పేస్తున్నాను. అండ్ ఇది చూసుకోండి. సో దీంట్లో మీరు ఇక్కడ చూసుకుంటే సో అట్లస్ ఐరన్ ఫోర్టిఫైడ్, విటమిన్ ఏ రిచ్ అండ్ గోల్డెన్ రైస్ విటమిన్ ఏ ప్రికర్సర్. సో ఇవన్నీ కూడా 1 2 3 4 ఆప్షన్ అన్న, ABCD. సో డైరెక్ట్ ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బంపర్ ట్రిక్ ఏంది అంటే ఇది చాలా మందికి నచ్చుతుంది, కానీ చాలా ఎట్లా అంటే ఈజీ టు చీట్ యువర్ సెల్ఫ్, చీటింగ్ యువర్ సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు. నేను ఏమీ చదవలేదు సార్, నాకు కంప్లీట్గా వెబ్సైట్లో అసలు జీరో నాలెడ్జ్, జస్ట్ ఐఎమ్ గోయింగ్ అండ్ అపియరింగ్, నాకు అసలు ఏం నాలెడ్జే లేదు అంటే. సో మొత్తం మనం ఆన్సర్కి చూసుకుంటే ఇది వెబ్సైట్ PYQsలో మనం ఇచ్చిన PW నుంచి వచ్చిన కానీ PYQs ఇది ఓకేనా. 200 క్వశ్చన్స్ అన్ని మేము ఇక్కడ క్లబ్ చేసి పెట్టామన్నమాట. సో అవి ఎంసెట్లో వచ్చిన క్వశ్చన్సే మేము క్లబ్ చేసాం, సేమ్ థింగ్, ఏం చేంజ్ చేయలేదు. సో ఈ 200 క్వశ్చన్స్లో ఆప్షన్ ఏ ఆన్సర్ ఉన్నాయి 49 ఉన్నాయి, బి ఉన్నాయి 68 ఉన్నాయి, సి ఉన్నాయి 63 ఉన్నాయి, డి ఉన్నాయి 20 ఉన్నాయి. సో ఇట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి, ర్యాండమ్గా ABCD కాదు పెడితే మొత్తం 160 క్వశ్చన్స్ అన్ని ఏ పెట్టండి, బి పెట్టండి, లేదా సి పెట్టండి, లేదా డి పెట్టండి. బట్ పర్సనల్గా ఇంకా దాంట్లో మార్క్స్ తెచ్చుకోవాలంటే బి అండ్ సి చాలా సార్లు కరెక్ట్ ఉంటాయి ఓకేనా. బి అండ్ సి ఇప్పుడు ఇదే దాంట్లో 49 మీరు అన్ని ఏ పెట్టినా 49 మార్క్స్ వచ్చేస్తాయి ఈజీగా 200కి, ఈజీయే కదా. నెక్స్ట్ అన్ని బి పెడితే 68 మార్క్స్ వచ్చేస్తాయి, అన్ని సి పెడితే 63 వస్తాయి, అన్ని డి పెడితే 20 వస్తాయి. సో మోస్ట్ ఆఫ్ ద టైం బి అండ్ సిఏ మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇది బంపర్ టెక్నిక్, ఇక దీనికంటే చీట్ కోడ్ ఏమీ ఉండదు వెబ్సైట్లో ఓకేనా. సో అన్ని ఏ లేదా అన్ని బి లేదా అన్ని సి లేదా అన్ని డి, ఎప్పుడు మీకు అసలు ఏమీ రాదు సార్. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ -0 మార్క్స్ ఆర్ వెరీ లో ర్యాంక్, జస్ట్ గో విత్ దిస్ టెక్నిక్. అన్ని ఏ అన్నా పెట్టండి, డి అన్నా పెట్టండి, సి అన్నా పెట్టండి, ఆర్ లేదా బి అన్నా పెట్టండి. సో బి అండ్ సి మోస్ట్ ఆఫ్ ద టైం కామన్గా అడుగుతారు. సో అన్ని బి పెట్టేసి రండి, మీకు 50 మార్క్స్ 40 to 50 మార్క్స్ వచ్చేస్తాయి, ఈజీగా ర్యాంక్ వచ్చేస్తారు. ఇంకా దాంట్లో ఇంకేముంటుంది చెప్పండి, లేదా అన్ని సి పెట్టేసేయండి. సో ఈ టెక్నిక్ మోస్ట్ ఆఫ్ ద టైం వర్కౌట్ అవుతుంది, ఇది ఈజీగా యూజ్ చేయొచ్చు. బట్ ఇది ఓన్లీ టు గెట్ 30% 40% మార్క్స్, మ్యాక్స్ 40, దానికంటే ఎక్కువ రావు ఓకేనా. రైట్. సో ఎస్ సార్ ఇప్పుడు ఇవన్నీ క్వశ్చన్స్ చూపించారు, ఓకే మా అందరికీ అర్థమైంది. బట్ ఈ క్వశ్చన్స్ మేము ప్రాక్టీస్ చేయాలంటే ఎలా, ఈ లాస్ట్ మూమెంట్లో మాకు క్వశ్చన్స్ ఎక్కడ దొరకట్లేదు, PYQs ఎస్పెషల్లీ వెబ్సైట్లో షిఫ్ట్ వైజ్ ఉంటాయి కదా, సో PYQs అసలే దొరకట్లేదు అంటే మీరు ఎందుకు వరీ అవుతారు. సో మన PW నుంచి రుద్ర టెస్ట్ సిరీస్ ఉంది, దీంట్లో PYQs అన్నీ ఉంటాయి అండ్ మీకు DPPs PYQs ఉంటాయి. మెయిన్లీ టెస్ట్ సిరీస్లో ఏంటి అంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పిన టెస్ట్ చీట్ కోడ్స్ని మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలంటే ఈ టెస్ట్లు రాసుకోవచ్చు, లేదంటే ABCD కంప్లీట్గా పెట్టాలన్నా ఈ టెస్ట్లు రాసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఇది వర్కౌట్ అవుతుంది. సో అది ఈ ఎక్స్పెరిమెంట్స్లో చేయొచ్చు. అండ్ లేదు సార్ మేము మంచిగా చదివా, మాకు చీట్ కోడ్స్ వద్దు, మాకు మంచి జెన్యూన్ మార్క్స్ కావాలి అనుకున్నా కూడా మీరు కాన్సెప్షువల్గా వెళ్ళినా కూడా మీకు అన్ని ప్రాపర్ పర్ఫెక్ట్ టెస్ట్ అయితే ఉంటుంది అన్న. సో లాస్ట్ మూమెంట్ ఈ 10 to 15 డేస్ మిగిలిన మూమెంట్లో మీరు చదవాల్సింది చేయాల్సిందల్లా టెస్ట్. సో ఆ టెస్ట్ కూడా మన PW యాప్లో ఉంటుంది, రుద్రాస్ టెస్ట్ సిరీస్. సో దాని లింక్ కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందన్న, చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద చీట్ కోడ్స్. లాస్ట్ కోడ్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.